మాఘమాసంలో వచ్చే మోని అమావాస్యను అత్యంత పవిత్రమైన అమావాస్యగా పరిగణిస్తారు. జ్యోతిషపరంగానే కాకుండా ఆధ్యాత్మికపరంగా కూడా ఈ అమావాస్యకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ నెల 29న మకర రాశిలో సంభవిస్తున్న ఈ అమావాస్యనాడు కొన్ని నియమాలు పాటించే పక్షంలో శని, రాహు, కేతు, కుజ గ్రహాలకు సంబంధించిన దోషాలన్నీ పరిహారం అవుతాయని, సకల సంపదలు కలుగుతాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. జనవరి 28 సాయంత్రం 7:35 నుంచి 29 సాయంత్రం 6:05 గంటలకు ఉండే ఈ అమావాస్య రోజున మౌనవ్రతం, ఉపవాస దీక్ష, ధ్యానం పాటించడం వల్ల ఏడాదంతా శుభప్రదంగా సాగిపోయే అవకాశముంది. కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం, మీనరాశులవారు ఈ నియమాలలో ఒక్కదాన్నైనా పాటించవలసి ఉంటుంది. కర్కాటకం ఈ నెల 28 సాయంత్రం నుంచి 29 సాయంత్రం వరకు ఈ రాశివారు తప్పకుండా మౌనవ్రతం, ధ్యానం పాటించడం వల్ల అర్ధాష్టమ శని దోషం పూర్తిగా తొలగిపోతుంది. గురు, బుధ, శుక్రుల వల్ల రెట్టింపు సుఖ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఈ రోజు నుంచి ఈ రాశివారి జీవితం అనేక విషయాల్లో కొత్త పుంతలు తొక్కుతుంది. ఆదాయం పెరిగే, ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులు లభించి ప్రాభవం వృద్ధి చెందుతాయి. ఆరోగ్య లాభం కలుగుతుంది. సింహం ఈ రాశివారు ఈ అమావాస్య తిథిలో తప్పకుండా ఉపవాసం, ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని ఒత్తిళ్లు, సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. 1-2 సార్లు ధనయోగాలు పట్టే అవకాశముంది. ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందడం జరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు చాలా త్వరగా సఫలం అవడం జరుగుతుంది. వృశ్చికం అర్ధాష్టమ శని, పంచమంలో రాహువు సంచారం వల్ల ఈ రాశివారు పడుతున్న కష్టనష్టాలకు మోని అమావాస్య విరుగుడు లభిస్తుంది. ఈ రాశివారు మౌనవ్రతం పాటించడంతో పాటు కొద్దిగా ధ్యానం చేయడం వల్ల తప్పకుండా అనేక సమస్యల నుంచి బయటపడడంతో పాటు ఊహించని పురోగతి కలుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందడంతో పాటు ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంటుంది. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది. సంతాన యోగం కూడా కలుగుతుంది. మకరం ఈ రాశివారికి కొద్దిపాటి ఏలినాటి దోషం కొనసాగుతున్నందువల్ల పరమ పవిత్రమైన అమావాస్య రోజున ఉపవాస దీక్ష చేపట్టడం చాలా మంచిది. అనేక ప్రయత్నాలకు, కార్యక్రమాలకు ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. కొత్త ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగులు మరింత మంచి అవకాశాలు అందివస్తాయి. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. పెట్టుబడులకు తగ్గ లాభాలు పొందుతారు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆరోగ్య లాభం కలుగుతుంది. కుంభం ఏలినాటి శని ప్రభావంలో ఉన్నందువల్ల ఈ రాశివారు తప్పకుండా మౌని అమావాస్య రోజున మౌనవ్రతంతో పాటు ధ్యానం చేయడం మంచిది. దీనివల్ల ఏడాదంతా వీరికి శుభప్రదంగా, సానుకూలంగా గడిచిపోతుంది. ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. మీనం ఏలినాటి శని ప్రభావంతో పాటు రాహుకేతువుల దుష్ప్రభావంలో కూడా ఉన్న ఈ రాశివారు మౌని అమావాస్య రోజున ఉపవాసం చేయడం చాలా మంచిది. ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడే అవకాశముంది. ఈ ఏడాదంతా ఏలినాటి శని దోషం నుంచి బయటపడడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. మంచి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది.